జగన్ తాతలపై లోకేష్ సూపర్ కౌంటర్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. ఎందుకంటే ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మంత్రి గారు లోకేష్ గారు కావచ్చు, మరో ప్రక్కన మరో మంత్రి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏ రకంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ చేసి బిజీగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జస్ట్ 2-3 days బ్యాక్ అనుకుంటా ఆయన మరలా తెర మీదకి వచ్చేసారు, ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. ఓకే, ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుకొచ్చింది ఏంటి అంటే వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్ గారు వీళ్ళందరికీ వాళ్ళెవరికి కూడా సహజ మరణాలు కాదు. సో అయితే దానికి సంబంధించిన దాంట్లో ఈయన అనేది ఏంటి, ప్రతిదీ మరణం వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అని చెప్పేసి అన్నట్లుగా చెప్పుకొచ్చారు. సరే, అలాగే నేను మంచివాడిని అయ్యి ఉన్నట్లయితే మీ పరిస్థితి ఇలా ఉండేది కాదని చెప్పేసి అంటున్నారు. సరే, ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్ గారు వేసిన కౌంటర్ ఏంటి మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మీరు కనుక గమనించినట్లయితే ఈ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి ఇప్పుడు స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించడమే కాదు, దేశానికి సరఫరా చేసే రాష్ట్రంగా ఎదుగుతుంది మన రాష్ట్రం అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. సో ఇది ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారి సొంత కడప జిల్లా కొండాపురం మండలం టీ కోటూరు వద్దే సస్టైనబుల్ అండ్ ఎఫర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్, SAEL, సస్టైనబుల్ అండ్ ఎఫర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ అంటే జీవితానికి కావాల్సినటువంటిది అటువంటిది సోలార్ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి సవితలతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈ సేల్ సోలార్ ప్రాజెక్టు దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలిపి 3,000 కోట్లు, 2,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ కంపెనీ ప్లాట్లపై తయారైన 12 లక్షలకు పైగా అధునాతన టాప్ కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్తో పాటు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. సో 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది, రైట్ అని ప్రశంసించారు. బాగుంది. సో అయితే 1000 మందికి పైగా ఉపాధి లభించింది, అందులో 80% మంది స్థానిక యువతే ఉన్నారని హర్షాన్ని వ్యక్తపరిచారు. అంటే ఇక్కడ ఈ యొక్క పొలాలను ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దీర్ఘకాలిక లీజు ద్వారా 760 మంది రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందట. ఇంతవరకు బాగానే ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే తరహాలో చేసుకుంటున్నారు. బాగుంది ఇది కూడా. సో అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా సరే పెట్టుబడిదారులకు సంబంధించి కానీ ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే శంకుస్థాపన జరిగినప్పుడు, ప్రారంభం అయినప్పుడు అంతా జరిగిన తర్వాత ఇదిగో ఇందులో నేను ఉన్నాను, అదిగో వాళ్ళు క్రెడిట్ చోరీ చేశాడు అని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటారు. అది మనం పలు సందర్భాల్లో చూసాం కూడా. సో ఇక్కడ అదే తరహాలో మరలా చెప్పే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఇది ఇలా ఉంచితే ఇక్కడ లోకేష్ గారు ఏమన్నారంటే, మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కలలుగన్నారు, నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు బ్రదర్. మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన. మీరు ఇప్పుడు అసలు వాస్తవాలు మాట్లాడుకోవాలి. మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అని చెప్పేసి ఏదైతే లోకేష్ గారు అన్నారో, మీరు గమనించండి. ఎప్పుడైనా సరే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా సరే ఇదిగో ఈ కంపెనీ ప్రారంభోత్సవం అని కానీ, ఇదిగో ఈ కంపెనీ శంకుస్థాపన అని కానీ, లేకపోతే ఇదిగో ఇంతమందికి ఉపాధి వచ్చిందని కానీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కార్యక్రమం జరిగిందా? ఆయన చేసిన కార్యక్రమాలల్లా కూడా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం, ఇదిగో ఈ పథకం ఆ పథకం తప్ప ఇంకేనాడైనా ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఇక మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన, మీ బ్రాండ్ గొడ్డలి, ఈ రెండింటికి నక్కకు నాగులోనకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ మాజీ మంత్రి జగన్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, సమన్వయకర్తలతో మంత్రి మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు. ఇక్కడ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా, గొడ్డల పార్టీ మాదెందుకు గొడ్డల పార్టీ అని చెప్పేసి, దానికి కౌంటర్ మరలా లోకేష్ గారు వేశారనమాట. సో మీది గొడ్డల పార్టీ, మాది ఉద్యోగాలు కల్పించే బ్రాండ్ మాది అని చెప్పేసి అన్నారు. సో దానికి నిదర్శనంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసిన పని ఏంటి, ఈ గ్రామ సచివాలయాలని చెప్పేసి ఒక 1,60,000 మందికి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ 1,50,000 అప్రాక్సిమేట్లీ వాళ్ళకి ఇచ్చారు.
ఇక ఆ తర్వాత వాలంటీర్లు అన్నారు, అది ఉద్యోగం కాదు సేవ, సరే దానిపైన డిఫరెంట్ పర్సెప్షన్స్లో వాళ్ళే మాట్లాడారు. సో ఆ ఉద్యోగాలు అనేది గ్రామ సచివాలయాలకు సంబంధించింది తప్ప ఇంక వేరే ఏదైనా సరే ఇదిగో ఈ పెట్టుబడిదారులు, ఈ పరిశ్రమ, ఈ ఐటీ కారిడార్ ఏది అని ఏదైనా సరే చూపించి ఇంత వచ్చిందని చెప్పారా? చెప్పలా. ఎంతకాడికి బటన్ నొక్కుడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికక్కడ సరే అక్కడ గూగుల్ డేటాబేస్ సెంటర్, ఆ తర్వాత రిలయన్స్ సంస్థ వాళ్ళు రావడం కావచ్చు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అనంతపురంలో రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, అలాగే అనకాపల్లిలో ఆర్సిఎల్ మిట్టల్కి సంబంధించింది కావచ్చు, ఇప్పుడు ఈ కడపకు సంబంధించిన దాంట్లో సస్టైనబుల్ అండ్ ఎఫర్డబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఇది కావచ్చు, ఎస్ఏఈఎల్ అన ఇది ఈ రకంగా వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే సో ఎలా చెప్తారు? సస్టైనబుల్ అండ్ ఎఫర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ అది. సో మాట్లాడితే నేను మంచోడిని, ఏదైనా శాలువ ఉంటే నాకే చెప్పండి, ఏదైనా సన్మానం ఉంటే నన్నే చేయండి, నాకే చేయండి అనే తరహాలో ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఇంకా చూద్దాం. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని ఇక్కడ బాగున్నారు. రెడ్ పిగ్ పేరు చెబితేనే వైసీపీ నేతలు అణుగిపోతున్నారని, చివరకు రోడ్డుపై ఎర్రకారు వెళుతున్నా భయపడుతున్నారని అన్నారు. ఇది కొంచెం సెటైరికల్గానే చెప్పారులేండి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని, కేసులు పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. పాదయాత్ర సందర్భంగా కడప గడ్డపై నుంచి మిషన్ రాయలసీమను ప్రకటించామని, 1,00,000 కోట్ల నిధులతో రాయలసీమను హార్టికల్చరల్ హబ్గా మారుస్తున్నామని, జమ్మలమడుగు నియోజకవర్గానికి భారీగా కంపెనీలు తెస్తామని, 2029 నాటికి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఇది సంగతి. సో ఈ రకంగా ఎక్కడికక్కడ మేము ఆ ప్లాంట్ పెట్టాము, మేము ఇదిగో ఈ ఇన్వెస్టర్ని తెచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారి సమీక్షలు చూస్తుంటే, అధికారులతో ఆయన గడుపుతున్న సమయం, అడుగుతున్న ప్రశ్నలు, ఆయనకు వచ్చిన అనుమానాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఎటువంటి సమీక్షలు చేసి ఈ రకంగా అక్కడ దాని మీద క్వశ్చన్ అడిగి, ఆ క్వశ్చన్ అడగాలంటే ఏంటి, ఒక డౌట్ అడుగుతున్నారంటే దానిపైన పూర్తి అవగాహన ఉంటేనే. సో అలా వస్తుంది అంటే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్స్ అరైజ్ చేస్తున్నామంటే దాని మీద గ్రిప్ ఉన్నట్టు. ఆ గ్రిప్ ఉంటేనే క్వశ్చన్లు అడుగుతాం. మనకేమి తెలియకపోతే క్వశ్చన్లు ఏం చేస్తున్నారు, ఫలానా చేస్తున్నా, ఓకే రైట్ తీసేయండి అని చెప్పేసి అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పదే ఏంటి అంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి సమీక్షలు చూడండి, లేకపోతే ఆ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఆయన ఎంత ఇదిగా క్వశ్చన్లు అడుగుతారు. పైగా ఈ అధికారులు కూడా గజగజలాడిపోతూ ఉంటారు, ఈయన ఏ క్వశ్చన్ అడుగుతారా, ఏంటో దేని మీద డేటా అడుగుతారా అని. ఇప్పుడు అంతేందుకు ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు భేటీ చూడండి, ఇది విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో. అసలు మీ దగ్గర బేసిక్ డేటా ఉందా? ఎన్ని ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏ స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఏ స్కూల్లో అంటే అప్రాక్సిమేట్గా జిల్లాల వారీగా తీసుకున్నా డిఈఓ కాబట్టి ఆ జిల్లాలో, మీ జిల్లాలో మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, డ్రాప్అవుట్స్ ఎంత, ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పలేకపోతే మనం ఏం చేస్తున్నామని. సో అట్లా ఇలా ప్రతి ఒక్కటి కూడా అది ఎలా వస్తుంది, మనం ఆ శాఖకు సంబంధించిన దాంట్లో లోటుపాట్లు ఏంటి, అసలు ఆ శాఖకు సంబంధించిన వ్యవహారం ఏంటి, అవన్నీ తెలుసుకుంటే అప్పుడు అవన్నీ మనం క్వశ్చన్స్ అడిగి ఆ అధికారులు అలా కాదు ఇలాగన్నప్పుడు ఒకవేళ ఏదైనా చెప్తే అలా కాదండి ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమని మనం సజెస్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన సజెషన్లో ఎంతవరకు మంచి జరుగుతుంది ప్రజలకి అనే కోణంలో ఆలోచించి దానిపై నిర్ణయం తీసుకోవచ్చు. అది చేయవలసిందే. ఇంత సమీక్షలు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా చేయలేదా అనేది కూడా నాకు డౌట్ యాక్చువల్గా గత 5 ఏళ్ల కాలంలో ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి వచ్చి అధికారులతో స్పెండ్ చేసిన సమయం లేదు. సో అధికారులు ఇంటికి రావాలి, మరి అక్కడ ఏం జరిగిందో తెలీదు. సరే ఎనీహౌ మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు వాళ్ళ తాతలకు సంబంధించిన ఎపిసోడ్, మా తాత అది మా నాన్న ఇది, లేకపోతే వాళ్ళు లేఖ రాశారు వీళ్ళు అప్పుడు రికమెండ్ చేశారు అని అంటే కాదు, మేము ఇలా చేస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ తాతలను ఉద్దేశించి మాట్లాడతాం. అలాగే మీ పార్టీ గొడ్ల పార్టీ అని మరలా ముద్ర వేసినట్టుగా స్టాంప్ వేశారు లోకేష్ గారు. సో ఆ రకంగా కౌంటర్ ఇచ్చిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ముందు ప్రజలే కదా చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ అంటే మీరు సమర్థిస్తారా, లేదు గొడ్డల పార్టీ కాదంటారా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.